లాగర్థమ్స్లో మీకు అసలు మీకు 10th క్లాస్లో యాజ్ పర్ ఏపీ ఆర్ తెలంగాణ లాగర్థమ్స్ లేవు కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా అనండి. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బిగిన్ అంటే దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ బి బేస్ ఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ బి బేస్ ఏ. ఇది అంటే లెటర్ సపోజు 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ 64 బేస్ 4 రాసుకోవచ్చు. లాగర్థమ్ ఆఫ్ 64 బేస్ 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగర్థమ్ డిఫైన్ అయ్యేది ఇప్పుడు లాగర్థము లాగ్ ఏ బేస్ బి ఎప్పుడు డిఫైన్ అవుతుందంటే ఏ గ్రేటర్ దాన్ 0 బి గ్రేటర్ దాన్ 0 అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఈ రెండు కండిషన్లకే అది డిఫైన్ అవుతుంది. లాగర్థమ్స్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎంఎన్ బేస్ ఏ. ఈ బేస్ ఏ ఈక్వల్గా ఉంటుంది. బేస్ ఏ ఈక్వల్గా ఉంటేనే ఈ ఫార్ములా అయిపోతుంది. బేస్ కింద ఈక్వల్గా లేకుంటే ఈ ఫార్ములా అయిపోతుంది. ఇంకోటి లాగ్ ఎం పవర్ ఏ బేస్ బి ఉంటే ఏ లాగ్ ఎం బేస్ బి అనమాట. అంటే ఇది ముందుకు వెళ్ళిపోద్ది. నెక్స్ట్ లాగ్ ఏ బేస్ బికి అంటే లాగ్ ఏ బై లాగ్ బి. ఇంకొక ఫార్ములా లాగ్ ఎంఏ బేస్ ఏ లాగ్ ఎన్ బేస్ ఏ మైనస్ కిన్ అయితే లాగర్థమ్ ఆఫ్ ఎం బై ఎన్ బేస్ ఏ. ఇవి డిఫరెంట్ ఫార్ములాస్ ఫర్ లాగర్థమ్స్. ప్లస్ లాగర్థమ్ ఆఫ్ 0 నాట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్ అని చూపిస్తారు. నాట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్. సపోజు లాగ్ 1 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 0. ఎందుకో చూడండి. ఇందాక మనం బేసిక్ లాగర్థమ్ డెఫినేషన్ ప్రకారం ఏమవుద్ది ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఏ పవర్ 0 అంటే ఎనీథింగ్. ఏ అనేది వేరియబుల్ అంటే ఎనీథింగ్. ఏ అంటే ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి అక్కడ ఇప్పుడు దాకా మనం రాసిన ఫార్ములాస్ అన్నీ లాగ్ ఏ బేస్ బి, లాగ్ ఏ బై బి, లాగ్ ఏ పవర్ ఎన్. అది తర్వాత చేంజ్ ఆఫ్ బేస్ ఫార్ములా. చేంజ్ ఆఫ్ బేస్ లాగ్ ఏ బేస్ బి అంటే దీన్ని బేస్ అంటాం. లాగర్థమ్ ఆఫ్ ఏ బేస్ 10ని మనం డైరెక్ట్గా లాగర్థమ్ ఏ బేస్ 10 రాయొచ్చు. కానీ అదే లాగర్థమ్ ఆఫ్ ఏ బేస్కి చేంజ్ అయిందనుకో దీన్ని ఈ అంటారు. దీన్ని ఎల్ఎన్ ఆఫ్ ఏ నోటేషన్ ఇస్తారు. అంటే బేస్ ఈగిన ఉంటే ఎల్ఎన్ ఆఫ్ ఈ. యాక్చువల్గా ఎన్సిఆర్టీ ప్రకారం అయితే లాగర్థమ్ అని ఇచ్చాడంటే అది ఆటోమేటిక్గా బేస్ 10 ఉన్నట్లు లెక్క. ఎన్సిఆర్టీ ప్రకారము అంటే మనం ఐఐటికి మనం కన్సిడర్ చేయాల్సింది ఒకటి ఏమీ ఇవ్వలేదు అంటే లాగర్థంలో ఆటోమేటిక్గా బేస్ 10 ఇచ్చినట్టు.